నేను మహాలక్ష్మిని. ఈరోజు ములక్కాయ మటన్ కర్రీ అయితే వండుతున్నానండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మసాలాలు వేసి కూర అయితే వండుతున్నానండి. ఎక్కువ మసాలాలు వాడట్లేదు. ముందుగా కేజీ మటన్ తీసుకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు చూసారా ఎలా ఉందో ములక్కాయ తీసుకున్నా. చిన్న సైజు ములక్కాయ అయితే కనుక 2 తీసుకోండి. మటన్లో కొంచెం ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పెరిగేసుకొని మసాలా అంతా మటన్కి పట్టే విధంగా నేను చూపించిన విధంగా ఒకసారి తిప్పుకొని బాగా కలపండి. కుక్కర్లో ఒక అరగంట సేపు నాననివ్వండి. కుక్కర్లో గనక ఉడికిస్తే మటన్ మెత్తగా అవుతుంది. కూరకి ఇది ఇంపార్టెంట్. పక్కన పెట్టేసుకున్నాక కళాయి పెట్టుకొని 3 గంటల ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి. నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వీటెక్కిన తర్వాత చెక్క, లవంగం, యాలకులు వేసుకొని బిర్యానీ ఆకును కూడా వేసుకున్నాను. ఇవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తగినంత ఉప్పు, పసుపు, 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఇది బాగా మగ్గిన తర్వాత మనం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేసుకొని మసాలా అంతా, అల్లం పేస్ట్ అంతా కూరకు పట్టే విధంగా తిప్పుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి టమాటా ముక్క బాగా మగ్గేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించండి. తర్వాత టమాటా ముక్క బాగా మెత్తగా ఉడికినాక ములక్కాయలు కూడా వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. మీ ఇష్టం, కారం ఎక్కువ కావాలంటే వేసుకోండి. 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నా. వాటర్ తక్కువగానే సరిపోతుందండి. మనం కుక్కర్లో ఉడికించాం కాబట్టి మటన్ ఉడికిపోతుంది. కూర అయితే రెడీ అయ్యింది. చూసారా, ఆయిల్ ఇలా బయటకు వస్తే కూర పర్ఫెక్ట్గా ఉడికినట్టు. చివరిగా కొత్తిమీర, ధనియాల పౌడర్ ఇంట్లో తయారు చేసిందే, గరం మసాలా అండి వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కూర. తక్కువ మసాలాలతో వండాను కూర, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. మహాలక్ష్మి కిచెన్లో మరిన్ని వంటలు చేస్తూనే పెడుతూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.